ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ప్రపన్న పారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. హరి ఓం. శ్రీమద్ భగవద్గీత ఉపోద్ఘాతం నడుస్తూ ఉంది. మొదటి రోజు భగవద్గీత ప్రాధాన్యత చూసాం. 2 భగవద్గీత ఎక్కడ ఉంది, భగవద్గీతకు భారతానికి సంబంధం ఏంటి, భగవద్గీత ముందా భారతం ముందా, భగవద్గీత ఎవరికి చెప్పారు, అదే సమయంలో ఎవరెవరు విన్నారు, వాళ్ళకి ఏ ప్రయోజనం కలిగింది చూసాం. ఈరోజు భగవద్గీత మహాభారతం మధ్యలో ఎందుకు పెట్టవలసింది వచ్చింది, ముందు జరిగిపోయిన 5 పర్వాలు ఆది పంచకం ఏమి సూచిస్తున్నది, ఒక మాటలో భగవద్గీత అధ్యయనానికి అర్హత చూపిస్తూ ఉన్నదండి. ఓకే, కృష్ణుడు భగవద్గీత చెప్పేటప్పుడు కౌరవ పాండవులు అందరూ ఎదురుగానే ఉన్నారు. మిగతా వాళ్ళందరూ ఎందుకు వినలేకపోయారు? భగవద్గీతను అది చెప్పిన జగద్గురు మహాయోగేశ్వరేశ్వరుడు శ్రీకృష్ణుణ్ణి వ్యతిరేకించి కౌరవులు వాళ్ళని అనుసరించిన వాళ్ళందరూ ఏమయ్యారు? కృష్ణుణ్ణి ఆయన చెప్పిన బోధనను అనుసరించి పాండవులు వాళ్ళని అనుసరించిన వాళ్ళు ఏమయ్యారు? సంక్షిప్తంగా కొంచెం చూద్దాం. ఒక అరగంట వింటారా? వీడియో ఆన్ చేసుకో, ఆడియో ఆఫ్ చేసుకొని వీడియో ఆన్ చేసుకో.
మీరు నాకు కనిపిస్తూ ఉంటే మీకు ఏది అవసరము అని చెప్పే అవకాశం ఉంటుంది. చదువుకొని వచ్చి చెప్పేదైతే పాఠంలాగా అప్పచెప్పేసి వెళ్ళిపోవచ్చు. కాదు, వినేవాళ్ళకు ఏం అవసరము అని చెప్పాలి కాబట్టి మీరు నాకు కనిపిస్తుంది. ఓకే, దయచేసి వీలైతే అందరూ వీడియో ఆన్ చేసుకోండి. మనందరికీ మహాభారతము అంటే చాలా గొప్ప అభిప్రాయం. కానీ మహాభారతం ప్రారంభం ఘోరంగా కనిపిస్తుంది. ఏమిటది? మహాభారతం ప్రారంభం శంతన మహారాజుతో ప్రారంభమవుతుంది. భరతవంశం, చంద్రవంశం, సూర్యవంశం సూర్యుడితో అక్కడ ప్రారంభమైంది కదా, రాముడు వంశం. చంద్రవంశం కృష్ణుడు వంశం. ఇది కూడా నిమి చక్రవర్తి వారి దగ్గర నుండి, చంద్రుడి దగ్గర నుండి ముందు చంద్రుడు, శుద్ధిమునుడు వాళ్ళ దగ్గర నుంచి బుధుడు, చంద్రుడు కొడుకే బుధుడు, ఆయన కొడుకు శుద్ధిమున మహారాజు. వాళ్ళ వంశంలోనే భరతుడు జడభరతుడు, అక్కడే ఋషభ చక్రవర్తి సాక్షాత్ విష్ణువే భరతుడి తండ్రి. ఆయన వంశంలో నుంచి వచ్చిందే వసుదేవుడు, శ్రీకృష్ణుడు. తర్వాత కొనసాగేది అక్కడ అంతకుముందే కొంతమంది రాజుల్లో నుండి వచ్చి కొనసాగింది ధర్మరాజు వాళ్ళ వంశం కూడా. అయితే అక్కడ ప్రదీప చక్రవర్తికి కుమారుడు శంతనుడు. ఆ ప్రదీపుడి యొక్క చరిత్ర ఎక్కువగా మనకు కనిపించదు ఇక్కడ మహాభారతంలో. శంతన మహారాజు చరిత్ర కనిపిస్తుంది. శంతనుడు బ్రహ్మలోకం నుండి శాపగ్రస్తుడై ఇక్కడ పుట్టాడు. అంతా విపులంగా కనిపించదు, కొంచెం. శంతన మహారాజు బ్రహ్మలోకంలో ఉండే సమయంలో, తెలుసుగా బ్రహ్మలోకం, విని ఉండొచ్చు, చదివి ఉండొచ్చు, ఏమో ఎవరన్నా చూసిన వాళ్ళు ఉన్నారేమో. కష్టం గుర్తుండడం. బ్రహ్మలోకానికి అధిపతి, అదే సత్యలోకం అని కూడా అంటారు. ఆయన బ్రహ్మలోక అధిపతి. బ్రహ్మలోకంలో ఏముంటుందండి, భూలోకం లాగా మాత్రం ఉండదు. బ్రహ్మలోకంలో ఒకరోజు, ఒక పగలు అంటే మనకు 470 కోట్ల సంవత్సరాలు. దాదాపు 480 కోట్ల సంవత్సరాలు. వాళ్ళకు ఒక గంట అంటే దాదాపు మన 38 కోట్ల సంవత్సరాలు. కృత, త్రేత, ద్వాపర, కలి 4 యుగాలు
కలిపి ఒక మహాయుగం అంటారు. అట్లాంటి మహాయుగాలు 1000 అయితే బ్రహ్మలోకంలో ఒక్క పగలు. మన రాత్రి వస్తే నిద్రపోతాం కదా, అలాగే బ్రహ్మదేవుడు కూడా నిద్రపోయాడు అంటే లోకాలన్నీ పడుకుంటాయి. మళ్ళీ ఇంకో 480 కోట్ల సంవత్సరాలు ఆయనకు రాత్రి. ఆ టైంలో సృష్టి ఉండదు. మళ్ళీ ఆయన మేల్కొనే ఆయన ఆవలిస్తూ మేల్కొనేటప్పటికే లోకాలన్నీ స్టార్ట్ అవుతాయి. మళ్ళీ ఒక 1000 మహాయుగాలు నడుస్తాయి. ఏం చేస్తారండి అక్కడ కూడా ఉదయం 1 గంట ఆయన వేదాంతం క్లాస్ చెప్తారు, సాయంత్రం 1.5 గంట క్లాస్ చెప్తారు. ఉదయం 1 గంట అంటే 38 కోట్ల సంవత్సరాలు అట్లాగే కూర్చోవాలి. నో ఆన్లైన్, అన్నీ ఆఫ్లైనే, నేరుగా క్లాస్ వినాల్సింది. లేట్ కావడానికి కానీ హాజరు కాకుండా ఉండడానికి కానీ అవకాశాలు ఏం లేవు. సాయంత్రం అలాగే 1.5 గంట క్లాస్. 1.5 గంట అంటే 57 కోట్ల సంవత్సరాలు. సాయంత్రం క్లాస్ అదైనా 57, 38 ఎంత? 45, 95 కోట్ల సంవత్సరాలు. ఒకరోజు క్లాస్ అంటే 95 కోట్ల మనసు కాలమానంతో 95 కోట్ల సంవత్సరాలు ఒక్కరోజు క్లాస్. మిగతా 480 కోట్ల సంవత్సరాలు కదా, మిగతా సమయం అంతా ధ్యానం చేస్తూ ఉండాలి. ఏమండి ఉదయం లేస్తూనే బెడ్ కాఫీ ఇస్తారా? అయ్యాక డైనింగ్ హాలే లేదండి, కిచెన్ హాలే లేదండి. ఏమండి టిఫిన్ కూడా ఉండదా? లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్, నో ఫుడ్, నో వాటర్ ఆల్సో. అరే ఎలా బతుకుతారు? అది బ్రహ్మలోకం. సూక్ష్మాతి సూక్ష్మమైన స్వరూపాలలో ఉంటారు అక్కడ. మనం రోజు కళ్ళగా అంటాం కదా, కళల్లో ఫుడ్ తింటామా? తిన్నట్టు కనిపించచ్చు కానీ నిజంగా నిద్రలో ఫుడ్ తినడము, నీళ్లు తాగడము ఇవన్నీ ఏమైనా ఉంటాయా? ఏముండవు కదా. సేమ్ వే అక్కడ కూడా. అక్కడ ఫుడ్ ఉండదు, నీళ్ళు ఉండదు, వేరే పనులు కూడా ఉండవు. ఏమండి కాలక్షేపానికి టీవీ ఉంటుందా? సెల్ ఫోన్ ఉంటుందా? ఇంటర్నెట్ ఉంటుందా? ఏమీ ఉండవు. క్లాసు ధ్యానము, క్లాసు ధ్యానము, క్లాసు ధ్యానం, అంతే. ఓ రోజు ఏమైంది, అలాగ వస్తూ ఉన్నారట అందరూ క్లాస్కి. పెద్ద గాలి వచ్చిందట. ఆ గాలికి కొట్టుకుపోయేటట్లు ఉన్నారు. ఆ గంగాదేవి ఒక పక్క నుంచి ఎంటర్ అవుతుందట, ఇంకొక పక్కన ఈయన శంతనుడు కూడా ఎంటర్ అవుతున్నారట. ఆ గాలికి గంగాదేవి బట్టలు కదిలాయట, బట్టలు చెదిరాయి. ఆయన చూశాడు శంతనుడు, టక్కుమని చూశాడు. బ్రహ్మదేవుడు కళ్ళల్లో పడ్డాడు. అవునా, 4 తలలు కదా ఆయనకి, 4 పక్కలను చూస్తూ ఉంటాడు. ఆయన కళ్ళలో పడ్డాడు. పడుతూనే ఒక్కసారి ఆయనకు కోపం వచ్చింది, శాపం పెట్టేశారు. పోండి మీరు భూలోకంలో మానవులుగా పుట్టారు, శాపం పెట్టేశారు. అర్థమైందా? జస్ట్ అట్లా చూశాడు అంతే. ఏమైందో ఏమో లోపల ఆయనకి తెలియాలి బ్రహ్మదేవుడికి కదా. కానీ ఇక్కడ అంటే కించిత్తు కూడా ఏకాగ్రత చెదరకుండా క్లాసు ధ్యానం మీద ఉండగలగాలి అక్కడ. లేకపోతే శాపంతో మళ్ళీ కిందికి వచ్చేస్తారు. చాలా కష్టపడి అక్కడ దాకా వెళ్ళిన వాళ్ళు మళ్ళీ కిందికి వచ్చేస్తారు. పీజీ దాకా వెళ్ళినవాడు ఫీల్ అయితే మళ్ళీ ఆటో క్లాసులో కూర్చుంటే ఎట్లా ఉంటుంది?
అదే పరిస్థితి, దూకేశారు కింద. అయిపోయింది. ప్రదీప్ మహారాజుకి కుమారుడుగా పుట్టాడు శంతనుడు. పెరిగాడు, పెద్దవాడయ్యాడు. ఆయన యువరాజు పట్టాభిషేకం కూడా చేశాడు ప్రదీపుడు. ఆయన ఏదో వానప్రస్థం వెళ్ళిపోయాడు ఏమో. ఈ శంతన మహారాజు రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఇంకా పెళ్లి కాల. ఒకసారి అలా అడవికి వచ్చాడట, గంగానది ఒడ్డున అడవిలో వేటాడుతూ ఆడుతూ సాయంత్రం అయిందట. ఎక్కడో విడిది చేశారు. ఆయన అట్లాగా వాహ్యాళి, ఈవినింగ్ వాక్ అలా వచ్చారు. గంగా నది ఒడ్డున నడుస్తూ ఉంటే ఎదురుగా తడుక్కుమని మెరుపు మెరిసినట్టు అనిపించారు. ఏంటా అని ఆసక్తిగా అట్లా చూస్తే అతిలోక సుందరి, భూలోక సుందరి కాదు, స్వర్గలోక సుందరా, ఇంకా ఎక్కువే, అతిలోక సుందరి ఒక ఆమె ఎదురుగా కనిపించింది. కళ్ళు మెరిసాయి అలాగే. ఆమె వెంటబడ్డాడు. యువకుడుగా, పెళ్లి కాలేదు ఇంకా, వెంటబడుతున్నాడు. తెలిసి ఆమె ఆగింది. దగ్గరకు వచ్చాడు. చాలా అందంగా ఉన్నావు. ఒక చిరునవ్వు న్యాచురల్గా. ఈయన రెండో మాట మాట్లాడు, నన్ను పెళ్లి చేసుకుంటావా? దెర్ ఈజ్ నో డిస్కషన్. ఈయనే ప్రపోజ్ చేశాడు కదా. మొదట పొగిడాడు, రెండో చేశాడు. ఆమె డిస్కస్ చేయలేదు, ఏం లేదు, ఒకే మాట చెప్పేసింది, నా ఇష్టానికి అడ్డు రాకపోతే నేను పెళ్లి చేసుకుంటాను. ఈయన ఓకే అన్నాడు. నా మాటను కాదంటే నేను వదిలేసి వెళ్ళిపోతాను అంది రెండో మాట. నా మాట కాదంటే నేను వదిలేసి వెళ్ళిపోతాను. సరే అన్నాడు. ఎందుకు? ఆయనకు అంత అందమైన స్త్రీ భూలోకంలో కనిపించలేదు అంతకుముందు. రాజు కదా, దేశమంతా తిరుగుతూ ఉంటాడుగా, ఆయనకి ఎక్కడ కనిపించలేదు. అంత అందాన్ని పోగొట్టుకోదలుచుకోలేదు. వెంటనే రాజ్యాన్ని తీసుకొని వచ్చేసాడు, ప్రకటించేశాడు. అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. శంతనుడికి ఎవరివిడా? గంగాదేవే. అర్థమైందా? గంగ ఒడ్డు తిరుగుతుంది కదా, ఎవరో కాదు, గంగా దేవే, బ్రహ్మమానస పుత్రిక గంగా. బ్రహ్మచేత శాపం ఇవ్వబడి భూలోకానికి వచ్చేసింది. అంగరంగ వైభవంగా వివాహం అయింది ఇద్దరికి. దేశమంతా అత్యంత ఆనందంగా ఉత్సవాలు నడుపుకున్నారు. కొన్ని రోజుల పాటు అయిపోయింది. కొద్ది రోజుల్లోనే ఆమె గర్భవతి అయింది. సంవత్సరం తిరిగేటప్పటికి పండంటి బిడ్డనిచ్చింది. కొడుకు పుట్టాడు అని శంతన మహారాజు తెలిసేటప్పటికి ఆయన ఆనందానికి అవధులు లేవు. ప్రకటించబోతున్నాడు, దేశమంతా మళ్ళీ ఉత్సవాలు చేసుకోండి అని. అయితే ఆ కొడుకుని చూద్దామని పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. వచ్చే లోపల ఏమో పురిటి మంచం నుండి లేచింది గంగాదేవి. ఆ పిల్లాన్ని పట్టుకొని బయటకు వెళ్ళిపోతుంది. ఇంద్రప్రస్థ నగరం హస్తినాపురం, ఇంద్రప్రస్థం లేదు అప్పుడు, హస్తినాపురం. ఢిల్లీ తెలుసుగా, హస్తినాపురం. యమున నది ఒడ్డున ఉంటుంది కదా, నది ఒడ్డున ఉంటుంది. ఈమె ఆ పిల్లాన్ని తీసుకుని వెళ్ళిపోయి నేరుగా నదిలో దిగిందట. నదిలో దిగిపోయి నీళ్లు మొగాళ్ళు కింద ఆ నీళ్ళల్లో అదిం పెట్టేసిందట. అట్లా ఒకటి శబ్దాలు వినిపిస్తున్నాయి. ఇలా నీళ్ళు తాగుతున్నాం. చచ్చిపోయేదాకా నీళ్ళలో ముంచేసిందట. ఒక్కసారి ఆశ్చర్యపడి ఎగురు దూకాడు. మనిషా దయ్యమా అని. అవునా కాదా?
అవునా? ఓ స్త్రీ తనకు పుట్టిన మొదటి కొడుకుని తీసుకుని వెళ్ళిపోయి నీళ్ళలో ముంచి చంపేస్తుందా? చంపేసింది. చంపేశాడు, వారేసి వచ్చేసింది. ఈయన చూస్తూ ఉన్నాడు, అడ్డుపడబోయాడు. కానీ గుర్తొచ్చింది, చెప్పింది కదా, అడ్డొస్తే వదిలేసి వెళ్ళిపోతాను. గుర్తొచ్చింది, పక్క వెళ్ళిపోయాడు. నేరుగా మళ్ళీ అంతఃపురంలోకి ఏం తెలియనట్టు కొనుక్కునేస్తుంది. ఈయన ఎదురు చూస్తున్నాడు, ఏమన్నా వదిలేసి వెళ్ళిపోతుంది కదా, అట్లాంటి స్త్రీ మళ్ళీ దొరకదు. ఆయన వెయిట్ చేశాడట. సరే, ఏమైనా ఉంటే మళ్ళీ 3 సంవత్సరాలకైనా మళ్ళీ కొడుకు పుడతాలి, మళ్ళీ సంతానం కలుగుతుందిలే. ఎంత బాధని ఆయన హృదయంలో దాచుకున్నాడు, అణుచుకున్నాడు. అది జరిగిపోయింది. కొద్ది రోజులకు మళ్ళీ గర్భవతి అయింది. సంవత్సరం దాకా మళ్ళీ కొడుకు పుట్టాడు. అదే పరిస్థితి. విచిత్రం తెలుసా, 7 సార్లు జరిగిందట అలా. 7 మంది కొడుకులే. 7 మంది కొడుకులను తీసుకెళ్ళి అంగళ కలిపేసింది. మళ్ళీ 8వ గర్భవతి అయింది. ఈ 8వ కొడుకుని తీసుకుని వెళ్ళి గంగలో వేయబోతుంటే ఇంకా ఓర్చుకోలేదు. ప్రతి సంవత్సరానికి ఒక కొడుక్కి ఈ తండ్రికి బాధ ఉంటుంది కదా, ఆ బాధ పెరుగుతూ వచ్చింది. ఆపుకోలేకపోయాడు. ఇక ఆమెకు అడ్డొచ్చాడు. వీడు నా కొడుకు, నాకు కావాలి అన్నాడు. అదిగో చేసింది. ఆయన అనుకున్నాడు, అప్పుడు ఫస్ట్ టైమే అడుగుని ఉంటే ఆ కొడుకే తిరుగుండేవాడు కదా అని ఆనందిస్తున్నాడు. కొడుకుని తీసుకునే ఆ పిల్లాడిని ముద్దాడుతున్నాడు. ఆయన ఎత్తుపెట్టుకొని మళ్ళీ ఇటు ఎదురు చేసి కూడా ఆమె లేదు, మాయమైపోయింది. చూడండి, సెకండ్లలో ఆలోచనలో చూడండి కదా. ఒక సెకండ్లోనే నా కొడుకు అన్నాడు, ఆమె ఇచ్చేసింది. అర్రే, అప్పుడే 2 బాగుండే అని అనుకున్నాడు. మళ్ళీ సంతోషంగా ఆమెను ఎదురుగా చూడబోయాడు. లేదా వెళ్ళిపోయింది. వెతికే ఇచ్చాడు, ఇంకా ఎక్కడా కనిపించలేదు. అయిపోయింది. ఆ పిల్లాన్ని తీసుకొచ్చుకున్నాడు. ఆ పిల్లాన్ని పెంచుకున్నాడు. దేవవ్రతుడు ఆ అబ్బాయి పేరు. ఇంకా జనరల్గా తల్లి పేరుతో కొన్ని కుటుంబాలలో పిల్లలు కొనసాగుతారు, కొన్ని చోట్ల తండ్రి పేరుతో కొనసాగుతారు. అవునా? ఇక్కడ గంగాదేవికి పుట్టినవాడు కాబట్టి గాంగేయుడు అని అన్నారు ఆయన. ఈయన పెట్టుకున్న పేరు దేవవ్రతుడు అని. శంతన మహారాజు కుమారుడు కదా, శాంతనవుడు అని కూడా అన్నారు. ఇన్ని పేర్లు ఉన్నాయి ఆయనకి. ఆయనే కాలానుసారంలో భీష్ముడుగా భయంకరమైన ప్రతిజ్ఞ చేయడం వలన భీష్ముడు అనే పేరు కూడా వచ్చింది. యాక్చువల్ పేరు అది కాదు, దేవవ్రతుడు పెట్టుకున్నటువంటి పేరు కదా. ఆయన పెరిగాడు, పెద్ద అయ్యాడు. యువరాజు పట్టాభిషేకం చేసేశాడు. యువరాజు పట్టాభిషేకానికి రెడీ చేస్తున్నాడు. ఇంకా కాలం ఇది ఒక ఎత్తు. తర్వాత ఏమైంది, ఇతను యువకుడు అయ్యాడు. వాళ్ళ నాన్నగారు పక్కన ఉంటే ఈయన మొత్తం పనులను కూడా చూసుకుంటున్నాడు. ఒకసారి వాళ్ళ నాన్నగారు కొడుకును రాజ్యంలో ఉంచి మళ్ళీ వేటకని వెళ్ళాడు. 20-25 ఏళ్ళు గడిచి ఉంటుంది కదా, యువకుడు అయ్యాడు. వేటకని వెళ్ళాడు. ఏమండి, అప్పటికి ఈయన వయసు ఎంత ఉండొచ్చు? అప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు ఒక 25, మళ్ళీ ఇప్పుడు 25-50 ఏళ్ళు దాటి ఉంటుంది కదా. అవునా? వృతాప్యం అని వచ్చి ఉంటుందా? ద్వాపరయుగం 100 సంవత్సరాలు జీవిస్తారు.
ఈయన ఇప్పటికి కూడా యవ్వనంలోనే ఉన్నాడు. అవునా? అలా మళ్ళీ వేటకని వెళ్ళేటప్పటికి అక్కడ యమున నది ఇటుపక్క నుండి అటుపక్కగా దాటిస్తూ యాత్రికుల్ని ఒక అమ్మాయి పడవతో సహా కనిపించింది. ఒక చిన్న నాటు పడవ ఉంటుంది కదా, ఆ పడవ పెట్టుకొని నది దాటిస్తూ ఉన్నటువంటి ఒక అమ్మాయి కనిపించింది. అమ్మాయిని చూస్తూనే ఈయన మళ్ళీ ప్రేమలో పడ్డాడు. నువ్వు చాలా అందంగా ఉన్నావు, నన్ను పెళ్లి చేసుకుంటావా? ఈసారి ఆ అమ్మాయి ఇంకొక రకంగా మాట్లాడింది. ఇంటికి వచ్చి మా అన్నను అడుగు. వాళ్ళ ఇంటికి వెంటనే అక్కడి నుంచే వెళ్ళిపోయాడు. పక్కనే చేపలు పట్టేవాళ్ళు వీళ్ళు. ఆ చేపలు పట్టే వాళ్ళకి అందరికీ లీడర్ వీళ్ళ అన్న దాసరాజు. నేరుగా అక్కడికి వెళ్ళేటప్పటికి, ఏమయ్యా నీ చెల్లెల్ని నాకు ఇస్తావా, నేను వివాహం చేసుకుంటాను. ఈ లోపల వార్త వెళ్ళిపోయింది అతనికి. ఇతను ఎవరు అనే విషయం కూడా తెలిసింది. మొత్తం మండలానికి రాజు. వెంటనే అతను ఏం చేశాడు, నా చెల్లికి పుట్టబోయేవాడికే రాజ్యాన్ని ఇస్తానంటే అర్థమైందా? నా చెల్లికి పుట్టబోయేవాడికే రాజ్యాన్ని ఇస్తానంటే అంటే రాజుగా అతను చేయాలి. ఆల్రెడీ ఇక్కడ ఉన్నాడుగా, దేవవ్రతుడు ఉన్నాడుగా. ఒక నిమిషం ఆగాడు. వివేకం పనిచేసిందంటారా? ఏదైనా భయం అడ్డొచ్చిందంటారా? ఏమొచ్చిందంటారు? ఏది ఏమైనా సరే ఇంటికి వెళ్ళిపోయాడు కదా. వివేకంగా పైకి వచ్చిందంటే వెంటనే వైరాగ్యం కూడా వస్తుంది. వదిలేసేవాడు అమ్మాయిని. వివేకం కాదు, ఏదో భయం వచ్చిందో ఏమో. ఏమిటి, ఇక్కడ మాట ఇచ్చేస్తే అక్కడ ఆల్రెడీ యువకుడు ఉన్నాడు కదా, యువరాజు పట్టాభిషేకానికి రెడీగా అయిన దేవవ్రతుడు ఉన్నాడు కదా, అతను అడ్డుపడితే కామ్గా అక్కడికి వెళ్ళిపోయాడు. ఇంట్లోకి వెళ్ళిపోయిన వాడు బయటకు రావట్లేదట, ఎవరితో మాట్లాడట్లేదు, తిండి కూడా తినట్లేదు. 2 రోజులు గడిచిపోయింది, 48 గంటలు ఈయన చూస్తూనే ఉన్నాడు దేవవ్రతుడు. ఏంటి మా నాన్నగారు ఇంట్లోకి వెళ్ళి బయటకు రావట్లేదు? మంత్రులను పిలిపించి సైన్యాధ్యక్షుని పిలిపించి అడిగాడు, ఏమయ్యా వేటకెళ్ళి వచ్చినప్పటి నుంచి 2 రోజుల నుండి మా నాన్న ఆహారం స్వీకరించట్లేదు, మంచం పట్టాడు, ఏమైంది, ఏమిటైనా అనారోగ్యమా, ఏమైనా జరగకూడదు, ఏమైనా జరిగిందా తెలియపరచండి. వెంటనే వాళ్ళు చెప్పారు, అయ్యా జరిగిన విషయం అంతా చెప్పారు. నేరుగా ఈ దేవవ్రతుడే ఆ సైన్యాధ్యక్షుని వాళ్ళని తీసుకొని వెళ్ళి ఆ దాసరాజు దగ్గరికి వెళ్ళి దాసరాజుతో మాట్లాడాడు. అయ్యా నీకేంటి ఆటంకం మీ చెల్లిని మా నాన్నగారికి ఇవ్వడానికి? అయ్యా ఆల్రెడీ చెప్పేశాము అని. మా చెల్లికి పుట్టబోయే కొడుక్కే రాజ్యం ఇవ్వాలి. సరే నేను ఒప్పుకుంటున్నాను అన్నాడు. మళ్ళీ ఇంకో తిరకాసు పెట్టాడు ఆ దాసరాజు. సరే సరే, ఇప్పుడు నువ్వు ఒప్పుకుంటున్నావు నువ్వు రాజ్యాన్ని స్వీకరించనని, రేపు మాకు నీకు కూడా వివాహం అవుతుంది కదా, అవునా? మీ నాన్నకంటే నీకే ముందు కొడుకు పుడితే నీ కొడుకు వచ్చి అడ్డుపడతాడుగా రాజ్యం. నేనంటే స్వీకరించలేదు, నా కొడుక్కి ఎందుకు ఇవ్వరు అని నువ్వు అడిగితే, ఏదో నీ కొడుకే వచ్చి అడ్డుపడితే ఈయన ఆలోచనలో పడ్డాడు. ఎక్కువగా ఆలోచించలేదు, వెంటనే అన్నాడు, నేను వివాహమే చేసుకోను పో అనేసి. నేను వివాహం చేసుకుంటే నాకు కొడుకు పుడతాడు, నాకు కొడుకు పుడితే రాజ్యానికి అధికారిగా రావడానికి పోటీ అవకాశం ఉంటుంది, కాబట్టి నేను వివాహమే చేసుకోను, ఇంకా సంతానం కలిగే అవకాశమే లేదు, నేను రాజ్యాన్ని స్వీకరించను, వివాహము చేసుకోను, మా నాన్నగారికి మీ అమ్మాయిని ఇచ్చి వివాహం చేయండి. భూమి మీద ఏ మానవుడైనా ఇట్లాంటి ప్రతిజ్ఞ చేస్తాడా?
చేస్తాడా? అంత భయంకరమైన ప్రతిజ్ఞ చేశాడు. అందుకే ఆయన దాన్ని భీష్మ ప్రతిజ్ఞ, భయంకరమైన ప్రతిజ్ఞ కాబట్టి ఆయన ఆ రోజు నుండి భీష్ముడయ్యాడండి. ఓకే, అమ్మాయిని తీసుకొచ్చేసాడు. వాళ్ళ నాన్నగారికి పెళ్లి చేసేసారు. వెడ్డింగ్ కార్డ్ వేసాడు, మా నాన్నగారికి పెళ్ళి. దేశం అంతా కొద్ది రోజుల పాటు వైభవోపేతంగా వివాహం చేసేసారు కదా, పండుగ జరిపించారు. వాళ్ళ నాన్న అడ్డుపడ్డా, బాధపడ్డా, సంతోషించాడా? వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి కొడుకును కౌగిలించుకొని నీకు వరం ఇస్తున్నాను రా అన్నాడట. ఏమిచ్చుండి ఉంటాడు? అరే అబ్బాయి, నా కోసం ఇంత త్యాగం చేశావు కదా, నీకు నేను ఒక వరం ఇస్తున్నా. ఏమిటి అంటే, నీకు ఇష్టమైనప్పుడు చచ్చిపోవచ్చు. ఈరోజా, రేపా, ఎల్లుండా, ఆ తర్వాత స్వార్థం కనిపిస్తుందా? అవునా? ఒకరిలో త్యాగం, ఇంకొకరిలో స్వార్థం కనిపిస్తుందా? వ్యక్తి ఆకర్షణకు లోనైతే స్వార్థం ప్రారంభమవుతుంది. ఆ స్వార్థం కోపంగా పరిణమించవచ్చు, లేదా లోభంగా పరిణమించవచ్చు. ఏది ఏమైనప్పటికి కూడా నెగిటివ్ వాల్యూస్ అక్కడ పైకి వచ్చాయి అనుకోండి. అవునా? అల్ప గుణాలు పైకి వచ్చాయి అని అనుకోండి, చాలా కష్టాలు ఎదురవుతాయి. అయితే ఇక్కడ ఏంటి, నీకు ఇష్టం వచ్చినప్పుడు చచ్చిపోవచ్చు అని అంటే, అయ్యా ఇంకొక వైపు నుండి చూస్తే నిన్ను ఈ భూమి మీద ఎవరూ చంపలేరు. నువ్వు చనిపోవాలి అని అంటే నీకు ఇష్టమైతేనే. అదైనా ఆ ముందు భావానికి తర్వాత భావానికి తేడా కనిపిస్తుందిగా. నిన్నెవరు సంహరించలేరు నీకు ఇష్టమైతే తప్ప. నువ్వు చనిపోవాలి అనుకున్నప్పుడే చనిపోతావు. అదైనా అయిపోయింది. ఇక్కడ వివాహం అయిపోయింది. వాళ్ళ నాన్న చాలా ఆనందించాడు, ఎందుకు ఇష్టమైన అమ్మాయి దొరికినందుకు కదా. ఆయన ఆ ఇష్టం తీరేటప్పటికే చాలా రోజులు పట్టింది. ఆ ఇష్టం తీరింది. అవునా? ఏదేమైనా ఏ కోరికైనా ఎన్ని రోజులు ఉంటుంది కదా. ఆమె పేరు సత్యవతి. అంతకు ముందు పేరు మత్స్యగంధి. తెలుసా? ఏమయ్యా, పోయి చేపలమ్మాయిని తీసుకొచ్చి ఎట్లా పెళ్లి చేసుకున్నాడండి? వాస్తవానికి వసురాజు వీర్యము నుండి ఈ దాసరాజు ఆ మత్స్యగంధి పుట్టారు. ఆయన ఎప్పుడో వసు చక్రవర్తి, సచక్రవర్తి ఒక ఆయన వసు చక్రవర్తి ప్రజాపతి. చాలా పెద్ద కథ అదంతా అండి. ఆయన వీర్యం నుండి వీళ్ళు పుట్టారండి. కానీ చేప కడుపులో నుంచి పుట్టారు. అందుకే చేపను తీసుకొని వచ్చి కట్ చేస్తే దాంట్లో నుంచి 2 పిల్లలు బయటకు వచ్చారు, ఒక అమ్మాయి, అబ్బాయి. ఆ తండ్రి ఆ చేపలు పట్టే అతను ఇద్దరిని పెంచుకున్నాడు కాబట్టి వాళ్ళు చేపలు పట్టే వాళ్ళు కానీ స్థిరపడ్డారు అక్కడ. అయినా దాని వెనక్కి వెళ్ళి చాలా కథ ఉంది. ఓకే, అవసరం ఉన్నప్పుడు ఎప్పుడు అడిగితే చెప్పుకున్నాం. ఇక్కడ మత్స్యగంధి ఎందుకంటే చేప కడుపులోంచి వచ్చింది కాబట్టి ఆ చేప గుణాలు ఇక్కడ అంటే, ఆమె ఎక్కడ వెళుతున్న 12 కిలోమీటర్ల కంపు కొట్టేదట, చేపల కంపు. బట్ ఆ వృత్తి కాబట్టి ఆ పడవ నడుపుతూ దాటిస్తూ ఉండేది. ఒకానొక సమయంలో వ్యాస భగవానుడి తండ్రి పరాశర మహర్షి ఆ పడవ నడుపుతూ ఉంటే ఈమెను చూసి మోహం కలిగిందట, కోరిక కలిగిందట. మహర్షికి అట్లా కలిగిందండి లోక కళ్యాణం. దానికి ఏంటంటే ఒక్కోసారి నిగ్రహవంతులకు కూడా సంకల్పం కలిగింది అని అంటే లోక కళ్యాణం అవుతుందండి. ఆయన వెంటనే ఆ అమ్మాయిని అడిగాడట, అమ్మాయి నీ మీద నాకు కోరిక కలుగుతుంది, ఒకసారి నా కోరిక తీరుస్తావా అని.
అవునా? వెనక ఈశ్వర సంకల్పం ఎట్లా కొనసాగుతుంది అని అంటే అట్లాంటి దృశ్యం ఎదురైతే ఏమనిస్తుంది, అమ్మాయి అరిచి చుట్టుపక్కల వాళ్ళని రప్పించి ఏమైనా చేసేది కదా. నేను చేపల అమ్మాయినండి, నన్ను ఎట్లా ముట్టుకుంటావు నువ్వు, పైగా నేను కంపు కొడుతున్నాను ఆయన, అదిగా నా అనుగ్రహంతో ఈ రోజు నుండి నీ పేరు మత్స్యగంధి కాదు యోజనగంధి అనే పేరు వస్తుంది. నువ్వు ఎక్కడ వెళుతుంటే అక్కడ 12 కిలోమీటర్ల దూరం శ్రీగంధం ఉంటుంది చూడండి, గంధపు చెక్క, ఆ వాసన వేరాశీలుతూ ఉంటుంది, 12 కిలోమీటర్ల దూరం అనేసాడట. వెంటనే మారిపోయింది. ఆ అమ్మాయి ఏముందట, మళ్ళీ ఏమయ్యా నువ్వు నన్ను వాడుకొని వెళ్ళిపోతే తర్వాత నన్నెవడు పెళ్లి చేసుకుంటాడయ్యా, ఎదుగో నా ఆశీర్వాదంతో నీ కన్యత్వం కూడా చెదరదపో అనేసాడట. నా అనుగ్రహంతో ఇదిగో ఇప్పుడు నువ్వు నన్ను కలిస్తే నీ కొడుకు పుడతాడు, కొడుకు పుట్టినా నీ కన్యాత్వం చెడదపో అనేసాడట. ఆశ్చర్యం అనిపించింది. ఏమయ్యా పడవలో ఉన్నాం, చుట్టూ జనాలంతా ఉన్నారు, ఇక్కడ నువ్వు ఈ పని చేస్తే లోకానికి తెలియకుండా ఎట్లా ఉంటుందని ఆయన ఎట్లా అన్నాడు. అప్పటికప్పుడే మేఘాలు, నల్లటి మేఘాలు వచ్చేసాయట. అయిపోయింది. ఇంకా అమ్మాయి వ్యతిరేకించడానికి అవకాశం లేకుండా అయిపోయింది. వెంటనే ఈయన కలవడము, కలిసిన నిమిషాలలోనే ఆ అమ్మాయి గర్భం రావడమే కాదు, గర్భం ఉండడం, ప్రసవించడము, ఆ ప్రసవింపబడిన పిల్లవాడు అవునా వితిన్ మినిట్స్లో 20 నిమిషాల లోపలే 18 ఏళ్ల అబ్బాయిగా మారిపోవడము, వెంటనే ఆ తల్లికి నమస్కారం చేయడం, తపస్సుకు వెళ్ళిపోవడము జరిగింది. ఎవరైనా వేదవ్యాసుడు. లోకంలో ఎక్కడైనా ఇట్లా జరుగుతుందా? దానికే ఈశ్వర సంకల్పం అని అంటారు. అక్కడ అందరి మనుషులలో పుట్టిన ఆకర్షణల నుండి పుట్టిన కోరికనో, కామమనో, క్రోధమనో ఏదో అనడానికి అవకాశం ఉందా ఇక్కడ? ఆ ఈశ్వర సంకల్పం. ఆమె వసురాజి శక్తి నుండి పుట్టినటువంటి ఆవిడకి అత సామాన్యురాలేం కాదు. ఈయన అక్కడ బ్రహ్మ గురు పరంపర నుండి వచ్చినటువంటి పరాశరుడు, వశిష్ఠుడి కుమారుడు శక్తి, శక్తి కుమారుడు పరాశరుడు. అర్థమైందా? వశిష్ఠుడికి మనవుడే పరాశరుడు, వశిష్ఠ మహర్షికి మనవుడే కదా. ఆయన ద్వారాగా ఈమెక కలిగిన వాడు వేదవ్యాస భగవానుడే అయ్యాడు కదా. వెంటనే ఆమె మళ్ళీ మామూలుగా ఇక్కడ ఋషి అనుగ్రహము అనేటువంటిది ఏమైతే ఉందో ఆమెకు ఆ విషయం గుర్తే రాకుండా మర్చిపోయింది. మళ్ళీ వేదవ్యాసుడు ఎదురుగా వస్తే కానీ ఆమె గుర్తు రాని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. అది అనుగ్రహం. దేహం కూడా మారిపోయిందిగా, యోజనగంధి. సో కాబట్టి ఏంటి, ఈ శంతనుడికి ఆ మీద కోరిక కలిగింది అని అంటే అవునా, ఆ పని అయితే మారలేదు కానీ వ్యక్తి మారిపోయిందిగా, లోపల మారిపోయింది, బయట కూడా మారిపోయింది. కాబట్టే శంతనుడికి సంకల్పం కలిగింది. శంతనుడు ఆమె తీసుకు, ఇప్పుడు ఈమె పేరు అప్పుడు మత్స్యగంధి, తర్వాత యోజనగంధి అయింది, తర్వాత ఆమెకి పేరు అసలు పేరు సత్యవతి. సత్యవతీదేవి ఆమె వచ్చి ఇక్కడ భార్య అయింది. ఆ శంతన మహారాజు రెండవ భార్యగా స్వీకరించినటువంటి సత్యవతీదేవితో ఆమెన ఆయన సుఖాలు అనుభవిస్తూ ఉన్నాడు. ఆమె గర్భవతి అయింది, 2 పిల్లలు కన్నది. చిత్రాంగదుడు, విచిత్ర వీర్యుడు, 2 అబ్బాయిలు. చిత్రాంగదుడు, విచిత్ర వీరుడు. ఆ పిల్లలు పుట్టారు, అట్లాగా పెరుగుతూ ఉన్నారు, పేర్లు గీర్లు పెట్టారు. ఆ పిల్లల్ని తీసుకొని ఆ తండ్రి శంతనుడు ఆ పిల్లల్ని ఆడిస్తూ ఉన్న సందర్భంలో లోపల ఈయనకి విపరీతమైన వేదన కలిగింది. అవునా, సంస్కారవంతులు లోపల బాధ కలిగితే ఆగి ఏకాంతంగా కూర్చొని ఆలోచించుకుంటారు, దీనికి కారణం ఏంటా, దాన్ని సరిదిద్దుకుంటారు.
ఆవేశపరులో బాధ కలిగితే ఫలానా వాడి వలన నాకు బాధ కలిగింది అని వాడి మీద ప్రతీకారం తీర్చుకోవడానికో చేయడానికి ప్రయత్నం చేస్తారు. శంతనుడు సామాన్యుడు కాదుగా. ఎక్కడ బ్రహ్మలోకం నుండి వచ్చినటువంటి ఆయన కూర్చున్నాడు, ఆలోచించుకున్నాడు, ఏంటిది అని చూస్తే అప్పుడే ఎదురుగా వచ్చాడు పెద్ద కొడుకు దేవవ్రతుడు. ఈ పిల్లల్ని ఆయన చేతికి తీసుకున్నాడు. నేను ఒళ్ళు కాలిపోయింది. అయ్యయ్యయ్యో, నా కొడుకు పెళ్లి చేస్తుంటే వాడికి ఇంత పిల్లలు ఉండేవాళ్ళు కదా, వీడి జీవితాన్ని నాశనం చేసేసాని లోపల వేదన ఒక మంటలాగా పైకొచ్చింది. భరించలేకపోయాడు. కాల్చేసింది హృదయం. ఆ మంట ఆయన ప్రాణాలను కూడా తీసి పారేసింది. అర్థమైందా? వ్యక్తి శక్తి ఉందనో, ధనం ఉందనో, అధికారం ఉందనో, లేదా ఒంట్లో పొగరుందనో ఆలోచించకుండా ఒక పనిగా చేస్తే లోపల ఒక అగ్ని పుడుతుంది. దాన్ని తొందరగా సరిదిద్దుకోగలిగినది అయితే సరిదిద్దుకున్నాడా దాడేసి వెళ్ళిపోతాడు. ఆ సరిదిద్దుకోవడాన్ని ప్రాయశ్చిత్తం అన్నారు. కానీ లేదా సరిదిద్దుకోవడానికి అవకాశం లేనటువంటి తప్పు చేశాడా, కాల్చి జీవితాన్ని లాగేస్తుంది. చచ్చిపోయాడు ఆయన. ఈ దేవవ్రతుడే ఆ పిల్లల్ని కూడా పెంచి పెద్ద చేశాడు. ఓకే, దాని తర్వాత ఏమైంది చూద్దాం. ఈ లోపల సంక్షిప్తంగా ఒక్క 2 నిమిషాలు ఏమిటయ్యా ఈ కథ చూస్తే ఎలా ఉంది? మహాభారతం జనరల్గా అంటాగా, వింటే భారతమే వినాలి, తింటే సో అండ్ సో తినాలి. ఎవడికి ఏది ఇష్టమైతే అది తినాలి అని అనుకుంటాడు, అంతేనా? అవునా? ఒకడు గారెలు అనొచ్చు, ఒకడు అరిసెలు అనొచ్చు, ఒకడు లడ్డు అనొచ్చు, ఇంకొకడు మిరపకాయ బజ్జీలండి అనొచ్చు. అవునా కాదా? సరే, ఏది ఏమై ఉన్నా వింటే భారతం వినాలంట కదా. భారతం ఇంత శోచనీయమైనటువంటి స్థితియా? అవునా కదా? ఇక్కడ ఆనందింపదగిన విషయం ఏమైనా ఉందా? కదా? ఏమిటయ్యా ఇదంతా అంటే, అయ్యా మహాభారతం అనేటువంటిది కౌరవ పాండవుల చరిత్ర కాదు, మన చరిత్ర కూడా. ఎలా అండి? భగవంతుడు జీవుడుగా ఎలాగ మారాడు అనేటువంటిది ఇదంతా చూపిస్తుందండి అని. ప్రథమంగా చూడండి, శంతనుడు అంటే శం అంటే మంగళకరమైన అని, చైతన్య స్వరూపం. గంగా అంటే శుద్ధమైన జ్ఞానము అని. అవునా? భగవంతుడి యొక్క లక్షణం మంగళకరమైన స్వరూపం, శుద్ధమైన జ్ఞానం కలిస్తే అదే సచ్చిత్ ఆనందం. వాళ్ళిద్దరూ కలిశారు, మహానందపడ్డారు కదా. పిల్లలు పుట్టడం మొదలుపెట్టారు, ఒక్కొక్కరు కాలగర్భంలో కలిసిపోయారు కదా. ప్రవాహంలో, అదేదో కాదు, కాలం అనే ప్రవాహంలో ప్రవహిస్తూనే ఉంటుంది కదా కాలం కూడా, జలంలాగా. ఆ ప్రవాహంలో కలిసిపోయారు 7 మంది. 7 మంది ఎవరో కాదు, 7 + 1 8, అష్టవసువులు. పంచభూతాలు, మనసు, బుద్ధి, అహంకారం. ఆ పంచభూతాలే సర్వనామరూపాలు అయ్యాయి ప్రపంచంగా. అలా ఆ జీవరాశులలోకి వెళ్ళి మనసు, బుద్ధి ప్రపంచాన్ని తెలుసుకుంటూ అనుభవించేటువంటిది అయ్యింది. అవునా? ఇదే ప్రపంచం. అయితే ఇంకొకటి వచ్చి చేరితే కిందికి జారిపోతుంది. దాన్నే 8వ వాడు ఎవరు? భీష్ముడు కదా. ఇక్కడ ఆ 8వది అహంకారం. 5 భూతాలు, మనసు, బుద్ధి, 8వది అహంకారం కదా. శంతనుడు వచ్చాడు, ఇది నాది అన్నాడు. అవునా? ఇది నేను, అది నాది. అవునా? ఇక్కడ నేను అనే భావం దేహానికి కలిగితే, దేహం నేను అనే భావం కలిగితే ఇది అహంకారం. ఎదురుగా దీనికి సంబంధించింది నాది, నాకు కావాలి అని నడుస్తుంది. ఎప్పుడైతే
నేను నాది అనేది వచ్చిందో అహంకారం మమకారం గంగ వెళ్ళిపోయింది. అంటే శుద్ధమైన జ్ఞానం, నేను ఆత్మను అనే జ్ఞానం ఎగిరిపోయింది. అవునా? అంతవరకు ఓకే. అంటే భీష్ముడు ఈయన దేవవ్రతుడు. దేవవ్రతం అంటే దేవుడు కావాలి అనే వ్రతం, అంటే మళ్ళీ ఆత్మను తెలుసుకోవాలి అనేటువంటి వ్రతం, మోక్షకాంక్ష. ఇది ఉన్నంత వరకు ఓకే కదా. కానీ ఏమైంది, కొద్ది సంవత్సరాలు గడిచిపోయింది. మళ్ళీ ఈయన దాశరాజ చెల్లెలను చూసి, ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఇది కోరిక అంటారా జ్ఞానం అంటారా? అక్కడ దైవ సంకల్పం, అవునా? ఓకే, ఇక్కడ కూడా దైవ సంకల్పం. ఏదో ఏమైనప్పటికీ కూడా మళ్ళీ అమ్మాయిని కావాలని కోరుకున్నాడుగా, కోరికేగా, కామం, కామ కోరిక. ఎక్కడైతే కోరిక కలిగిందో, కోరిక వెంటే క్రోధమైనా ఉంటుంది, లోభమైనా ఉంటుంది. దేవవ్రతుడు ఎదిరించి ఉంటే క్రోధంగా మారేది, ఆయన ఎదిరించలా, ఈయనకు అనుకూలించాడు. దానికే దాశరాజు లోభం చూపించాడు. లోభం అంటే నేనే సుఖపడాలి, అన్ని రకాల ప్రయోజనాలు నాకే ఉండాలి, నాకే అధికారం కావాలి, నాకే సుఖం కావాలి. పైగా అది ఓకే, నేను మాత్రమే సుఖపడాలి అనేది లోభం. నేను సుఖపడాలి అందరూ కోరుకోవచ్చు, నేను ఎదగాలి కోరుకోవచ్చు, నాకు అధికారంగా కోరుకోవచ్చు. కానీ నేనే సుఖపడాలి, నాకే అన్నీ కావాలి, నాకే అధికారం కావాలి. అవునా? దశరాజు లోభం చూపించాడు. కామం వెంట క్రోధం లోభం ఉంటుంది. ఆ మాయ వచ్చింది కదా. ఇప్పుడు చూడండి, నేను అనే అహంకారం వచ్చింది, మమకారం వచ్చింది, జ్ఞానం వెళ్ళిపోయింది. తర్వాత కామం వచ్చింది, లోభం వచ్చింది. అవునా? ఇవన్నీ ఎక్కడైతే చేరుతున్నాయో, అహంకారం, మమకారం, కామం, క్రోధం, లోభం, ఇవన్నీ ఎక్కడైతే చేరుతున్నాయో దుఃఖం వచ్చి కూర్చుంటుంది సంపూర్ణంగా. అదే శంతనుడికి హృదయం నింపేసింది. దుఃఖం కూర్చున్న తర్వాత జీవితం పతనం. శంతనుడు చనిపోయాడు. తర్వాత ఏమవుతాడో ఎవరికి తెలియదు కదా. మరణం పొందిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు? మరణించక ముందే హెచ్చరికతో మళ్ళీ దైవాన్ని పట్టుకుంటే పైకి వెళ్ళిపోతాడు కదా. ఏం చనిపోయాడు, చనిపోయాడు. ఇది ప్రారంభం. మానవుడు దుఃఖాలలో పడిపోతే జీవితం లేదు. దుఃఖాలు వస్తాయి కదా, పోతాయి అని గుర్తుంచుకున్నటువంటి వాడు పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు, సుఖాన్ని నింపుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ దుఃఖాలనే పట్టుకొని ఏడుస్తూ ఉంటారు చాలామంది కదా. దుఃఖం వస్తే ఎందుకు వచ్చింది, ఎట్లా పోగొట్టుకోవాలని ప్రయత్నం చేస్తే వివేకి, ఆలోచన లేకపోతే లేదా పైగా నేనే కొంతమంది బాబురే మధ్య సన్యాసులు నోటు కూడా విన్నాం, నాకు వచ్చిన కష్టం నీకు వస్తే అందరికి వస్తే అప్పుడు నాకు సంతోషంగా ఉంటుంది. భగవంతుడా, వివేకి నాకు వచ్చిన కష్టం ఎవడికి రాకూడదు అని అనుకుంటాడు, అనుకోవాలి, వాడు పోగొట్టుకునే అవకాశం దొరుకుతుంది. కానీ నాకు వచ్చిన కష్టము, నాకు వచ్చిన దుఃఖము, నాకు వచ్చిన బాధలు, నాకు వచ్చిన రోగాలు అందరికీ రావాలి. మానసికంగా సంపూర్ణంగా పతనమైన వ్యక్తి యొక్క వ్యక్తిత్వం అది. అవునా? ఎవరికో వచ్చిందని కాదు, మనం హెచ్చరిక పడాలి కదా. ఎప్పటికీ నేను ఇలాగ కోరుకోకూడదు. భగవంతుడా, నాకు వచ్చిన కష్టం ఎవరికి రాకూడదని నేను ఎప్పుడైతే కోరుకుంటానో భగవంతుడు లోపల నుంచి ఒక దారి చూపిస్తాడు ఈ దుఃఖాన్ని నుండి దాటడానికి. ఎవరు నేను దుఃఖాల నుండి దాటాలి అని అనుకుంటున్నాడో, సమస్యల్ని అధిగమించాలి అని అనుకుంటున్నాడో, పరిమితుల్ని దాటేసి వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నాడో, వాడు ప్రార్థిస్తే దేవుడు మార్గం చూపిస్తాడు. లేదా నాకు దుఃఖాలే రాకూడదు, ఇతరులకు అందరికీ దుఃఖాలు రావాలి, నేను సుఖంగా ఉండాలంటే ఇతరులందరూ నాశనం అయిపోవాలి, చచ్చిపోవాలి.
ఇలాంటి లక్షణాలు కూడా వస్తాయి. మీరు ఎట్లా చెప్తారండి? తర్వాత చరిత్ర అదే చూపిస్తుంది. అర్థమైందా? వ్యక్తి పతనం కొనసాగుతుంది కదా. దుఃఖంలో పడిపోయి ఉన్నవాడు బయటకు వచ్చేది ఎవరు? దుఃఖంలోనే సంపూర్ణంగా నాశనం అయ్యేది ఎవరు? రేపు చూద్దాం. హరి ఓం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.